నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ సిరి సత్కారం ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబం, ఎస్టీ, ఎస్సీ, బీసీ పేద ప్రజలు వారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్స్ రాసిన పరీక్షలు చేయించుకోలేని పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్ కి సూపరింటెండెంట్ ప్రవీణ్ వచ్చినప్పటి నుండి ఓపీలు దగ్గరగా 2000 ప్రతిరోజు వస్తున్నాయి. డాక్టర్ ప్రవీణ్ ప్రతి ఒక్క పేషెంట్ ని పరీక్షించి వైద్యం చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి చక్కగా పంపిస్తున్నారు. కావున ప్రభుత్వం వారు ఈ రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి పథకం నడిపించాలని దళిత ఐక్య సంఘం ప్రముఖ న్యాయవాది గాలింకి చిట్టిబాబు, ఎక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొమ్మలపాటి సత్యనారాయణ, కొమ్ము నాగేశ్వరరావు గారు, మందపల్లి దయానిధి, దొమ్మలపాటి సంజీవి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఒకప్పుడు అధ్యయన దిశలో దీనావస్థలు ఉంది. ఈ డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత దీన్ని దశల వారీగా అభివృద్ధి చేయడం కాకుండా పేషెంట్లకి ఏం కావాలి, ఏంటి అవసరం, అనేక మెడికల్గా ఆపరేషన్లు అయితేనే, ఓపీలు అయితేనే అది దశల వారీగా అభివృద్ధి చెంది ఎక్కడెక్కడి నుంచో, అంటే కాకినాడ హాస్పిటల్ ఉన్నప్పటినీ కాకినాడ ఏరియా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. కాజులూరులో హాస్పిటల్ ఉన్నప్పటికీ కాజులూరు ఇక్కడ రావాల్సి వస్తుంది. మెండపేటలో హాస్పిటల్ ఉన్నప్పటికీ మెండపేటలో ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇది ప్రధానంగా ఏంటంటే ఈ హాస్పిటల్ మండపేట, అనపర్తి, ఈ రాయవరం వగేర వగేర ఏరియాలన్నీ కూడా ప్రధానమైన హాస్పిటల్ ఇది. దీని ఇంతవరకు ఈ డాక్టర్ గారి యొక్క కృషి ఫలితంగా దీన్ని అభివృద్ధి చేయటం వల్ల పేషెంట్ని చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఇక్కడే జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ అద్భుతంగా చేస్తున్నారు వైద్యం అని చెప్పి ఆ నేపథ్యంలో ఇక్కడ పేషెంట్లు ఒకప్పుడు 200, 300, 600 ఓపీ, కానీ ఈ వేళ పరిస్థితి ఏంటంటే 3000 పైసలకి ఎలా ఓపీ జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం సూపరింటెండెంట్ గారు, డాక్టర్ గారే ప్రధాన సవినయంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి డాక్టర్స్ మరి ఉండటం ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక అదృష్టంగా భావిస్తూ, మరి నాకే వచ్చి వెంటనే ఆయన సర్జరీ చేయటం, మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకా ఈ న్యాయంలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని దాని మీద మనం కూడా ప్రజా నాయకుడిగా, లేకపోతే ఒక పౌరుడిగా, రామచంద్రపురం పౌరునిగా, ఒక పట్టణ పౌరుడిగా వారికి మనందరం కూడా సహకారం ఉండి దీన్ని అభివృద్ధి చేయాలని కాంక్షిస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. ఇది మేము చెప్తామని చిన్న మామూలుగా చిన్న మీటింగ్గా పెడుతుంటాం. పెట్టినట్టు మిమ్మల్ని పిలుస్తాం. ఇది మేము